our Srimati Bangaram movie audio launch. Movie going to release very soon. I want all your supports and blessings, and thank you. మాది 14 మంది సంతానం మా అమ్మకు. పాట పాడితేనే మా అమ్మ నన్ను ప్రేమతో చూస్తుందని చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడిని. టీవీలో ఏ పాట వస్తే ఆ పాట వినిపించేవాడిని మా అమ్మకు. అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అలా పాటలు పాడే నాకు ప్రతి పేరంటంలో నన్ను పిలిచి పాటలు పాడించుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నేను పాటలే పాడేవాడిని. ఒకవేళ ఎక్కడన్నా పెద్ద ప్రోగ్రాంకి వెళ్తే కూడా, టెంపుల్కి వెళ్తే కూడా ప్రజలందరూ వింటుంటే ఆడవాళ్ళ పాటలు పాడేవాడిని, లేచిపోతుంటే జానపదాలు పాడేవాడిని. అది నా యొక్క అన్నమాట. మనిషి అడిగాడంటే ఆ ఫీల్ని బట్టి పాట చేస్తాను అనమాట. అలా నేను 6వ ప్రాణం కంపోజర్గా వచ్చాను నేను ఇక్కడికి. అయితే నాకు మిరపకాయలు అమ్ముతుంటే ఈ ఘాట తట్టుకోలేక నాకు నేవల్ సెలెక్ట్ అయ్యాను నేను. అయినా మా నాన్న పంపించలేదు. 14 మంది సంతానం ఎవరు పోషిస్తారు రా, అందరు కష్టపడాల్సిందే. కండక్టర్గా సెలెక్ట్ అయ్యాను, పంపించలేదు. నేను ఇంకా లాస్ట్కి ఈ పాటలు పాడుతూ పాడుతూ ఈ కారం తట్టుకోలేక పారిపోయి వచ్చాను నేను నా భార్య ఇండస్ట్రీకి. వచ్చినప్పుడు చిన్నగా కోరస్ పాడితే చాలు బతుకుతానని వందే మాతం దగ్గర సీమల దండు నుంచి వరిశేరాముల వరకు పాడాను. ఆయన నన్ను తమ్మునిగా చూసి మంచి వాయిస్, పెద్ద స్థుతులు పాడతాను ఆయనతో పాటు అనమాట. అయితే నా సంగీతం నా కొడుకున్నాడు ఇంట్లో. నేను హార్మోనియం నేర్చుకుని హార్మోనియం వాయిస్తుంటే నా కొడుకు పెద్ద సిద్ధ మ్యూజికల్ అకాడమీ పెద్ద మాస్టర్. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు, నా కొడుకు కూతురు ఇద్దరు మాస్టర్లే. నాకు ఊహతో వచ్చిన సంగీతం హార్మోనియం మీద రాగాలు మద్రాసులు అన్నీ నేర్చుకుని వచ్చినది ఇక్కడ 6వ ప్రాణానికి ఉపయోగపడింది. నన్ను అందరూ ఈ రోజున పెద్ద డైరెక్టర్లు అందరూ నన్ను అభిమానించిన వాళ్ళే. లేకపోతే నేను ఏ రోజు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నాకు ఎప్పుడు లేదు కోరిక. మిరకపాయల ఘాట కన్నా ఇదే బెటర్ అనుకున్నాను. అలాగా నా భార్య పిల్లల్ని నేను పోషించుకుంటూ చాలా స్థాయికి వెళ్ళాను. అయితే సినిమాలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కోరిక ఎన్నడూ లేదు. వీరు గారి దగ్గర కూడా చాలా సినిమాలు చేశాను. ఫంక్షన్కి వచ్చిన శ్రీమతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మీడియా సోదరులందరికీ, మా 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 పిలిచినందుకు అందరి మా మాట మన్నించి పెద్ద మనసు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, అట్లాగే కృతజ్ఞతలు. శ్రీమతి బంగారం సినిమా ఈరోజు వస్తున్న సినిమాలలో లవ్ సబ్జెక్టులు, యాక్షన్ సబ్జెక్టులు, హర్రర్ సబ్జెక్టులు నడుస్తున్న యుగం ఇది ఇప్పుడు. నేను శ్రీమతి బంగారం సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒక డిఫరెంట్గా వెళ్దాము, ఒక మంచి టైటిల్తో అందరినీ మరొక్కసారి భార్యాభర్తలు అంటే ఏంటి, భార్యాభర్తల బంధం ఏంటి తెలియజేస్తూ మనము ఒక మంచి సినిమా చేద్దాము, ఒక ఫస్ట్ టైంగా సినిమా చేస్తానని నేను ఈ సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది. మా ప్రొడ్యూసర్ చెన్న శ్రీనివాసరావు అలాగే సత్యనారాయణ రెడ్డికి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఒప్పుకొని నేను సినిమా చేయడానికి నేను చెప్పిన బడ్జెట్లో ఎక్కడ వెనుకంజ వేయకుండా నాకు సహకరించి సినిమా పూర్తి చేయడానికి ఎంతో సహకరించారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు.